ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రైతుకు తోడు మీ రైతు ఛానల్. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇవాళ మన పొలంలో మనం ఈ మొత్తం 400 చెట్లు అండి. 400 నిమ్మ చెట్లు అయితే డ్రిప్పులు పెట్టించాము. డ్రిప్పులు నీళ్ళు వచ్చి 1.5 ఇంచ్ నీళ్ళు వచ్చేది, కట్టేదానికి ఏది లేదు. నీళ్లు చాలకుండా నిమ్మ చెట్లకు ఇబ్బంది పడుతున్నాము. అందుకని మేము డ్రిప్ పెట్టించాలనుకున్నాము. డ్రిప్ పెట్టించాలనుకుంటే సొంతంగా పెట్టించాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయని ఏదన్నా గవర్నమెంట్ సబ్సిడీలు ఏదైనా వస్తుందని చూస్తూ మన గ్రామ సచివాలయంలో వ్యవసాయ అధికారిని అడిగాము. వ్యవసాయ అధికారిని అడిగితే మన గ్రామ సచివాలయంలో ఆయన గవర్నమెంట్ తరపున మనకి 1,00,000 రూపాయలు కానీ మనం డ్రిప్ ఖర్చు కానీ మన పొలంలో కానీ అయితే 90,000 రూపాయలు గవర్నమెంటు ఉచితంగా ఇస్తుంది. 10,000 మనం కడితే చాలు అని మనకు అతను చెప్పారు. దాన్ని మేము ఆసరాగా తీసుకొని మన చేనులో డ్రిప్ పెట్టించాలనుకున్నాము. దీని పూర్తి వివరాలు మీకు అంతా చెప్తాను, ఎక్కడా స్లిప్ చేయకుండా చూడండి. మీకు మీ పొలంలో నీళ్ళు తక్కువైనట్లయితే డ్రిప్పులు పెట్టించాలనుకుంటే గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా మనకి 1,00,000 రూపాయలకి మనం 10,000 రూపాయలు కడితే చాలు, మిగతా మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది. ఇది ఎలా దీని ప్రాసెస్ ఏందో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ మనం ముందుగా మన గ్రామంలోని సచివాలయంకి వెళ్ళి వ్యవసాయ అధికారిని కానీ కలుసుకున్నట్లయితే వారు మనకి దీని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తారు. దీనికి కావాల్సిన ముఖ్యమైన ఏమంటే మన పొలంకి పాస్బుక్, 1B అడంగులు అవి కానీ సక్రంగా కానీ ఉన్నట్లయితే మనం డ్రిప్ కంపెనీని కలిసి వాళ్ళకి కానీ మన కాగితాలు కానీ చూపించినట్లయితే, మన వడంగిలు 1Bలు కానీ చూపించినట్లయితే వాళ్ళ గవర్నమెంట్కి అప్లికేషన్ పెడతారు. వాళ్ళ సంస్థ ద్వారా మేము పొలంలో ఏమంతనా డ్రిప్పులు పెడుతున్నాం అని చెప్తారు. గవర్నమెంట్ ఆమోదించినట్లయితే మనకి డ్రిప్పులు పెడతారు. మీరు సందేహించుకోవచ్చు, మేము కొంతమంది రైతులు మాకు వస్తుందో రాదో అని కూడా అపోహ పడవచ్చు. కానీ దీనికి ఎటువంటి అపోహ పడలేదు. రైతులు మనకు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుంది. ఎందుకంటే మీరు ఒకవేళ మీరు సచివాలయంలో ఆఫీసుల్లో కలవలేకున్నా మీ పరిధిలో ఉన్న ఎవరైనా డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా, ఏదైనా కంపెనీ మీకు నచ్చిన కంపెనీ ఉంటుంది కదా, మీ టౌన్కి మీ దగ్గరలో ఉన్న టౌన్ ఏదో ఉంటుందో ఆ టౌన్లో డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళ కాడికి వెళ్ళి, సార్ మేము పలానా పొలంలో ఏమంతా డ్రిప్ పెట్టుకోవాలనుకుంటున్నాం, సబ్సిడీలో రావాలనుకుంటున్నాం, దానికి సంబంధించి మేము డీటెయిల్స్ ఇస్తాము, మీరు పెడతారా అని అడిగినట్లయితే మిగతా ప్రాసెస్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మనం వాళ్ళకి మనకి ఇంకా ఎటువంటి మన కాగితాలు, మన పొలం కాగితాలు ఎన్ని కానీ వాళ్ళకి కానీ చూపించినట్లయితే మిగతా ప్రాసెస్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మనకి ఎటువంటి ఉండదు. కేవలం మనం 1,00,000 రూపాయల పొలంకి 1 ఎకరా పొలంలో మనం డ్రిప్ పెట్టుకోవాలనుకుంటే ఎంత ఖర్చు అవుద్దని వాళ్ళు ముందుగా వచ్చి ఎస్టిమేషన్ వేస్తారు. ఆ ఎస్టిమేషన్ వేసిన తర్వాత మన పొలానికి సపోజ్ నాకు ఇది 400 నిమ్మ చెట్లు, ఇవి 400 నిమ్మ చెట్లకి అయ్యి నేను 12,000 రూపాయలు 13,000 రూపాయలు పెట్టి డ్రిప్ పెట్టించుకున్నాను. మిగతా మొత్తం గవర్నమెంటే సబ్సిడీ మోటార్ కానించి మొత్తం పైప్ లైన్లు కానీ 2 లైన్లు 2 సెక్షన్లు వైర్ కానీ చెక్కవాళ్ళు కానీ మొత్తం మనకి ఏం సంబంధం లేదు. మొత్తం వాళ్ళే వచ్చి ఫిట్ చేసేసి పోయారు. నేను నా పొలంలో పైపులు భూమిలో పైకి కనిపించకుండా భూమిలో ఉండాలా, చాలా ఎక్కువ కాలం ఉండాలని చెప్పి భూమిలో లోతులో నేను సొంతంగా నా ఖర్చుతో జేసీబీ పెట్టి లైన్లు లోడించుకున్నాను. లైన్ లోడించుకున్న దానికి అది గవర్నమెంట్ ఎటువంటి డబ్బులు పే చేయదు, మనమే పే చేసుకోవాలి. దానికి మన పైప్ లైన్ ఎక్కువ కాలం ఉండాలని నేను చేసుకున్న ప్రాసెస్ అది. మీకు నచ్చితే మీరు చేసుకోవచ్చు, లేదు పళ్ళ తోటలు కాబట్టి 20 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి మనం భూములు వేసుకునేదే మంచిది. కాబట్టి మీరు ఎవరైనా మీ పొలాల్లో డ్రిప్పులు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే మీరు మన గ్రామ సచివాలయంలో కానీ మీరు మన డ్రిప్పు కంపెనీలు కానీ కలిసినట్లయితే మనం 1,00,000 రూపాయలకి 10,000 రూపాయలు కట్టినట్లయితే చాలా తక్కువ ఖర్చుతో పెట్టుకోవచ్చు. మామూలుగా నిమ్మ తోటలకే కాదు, మామిడి చెట్లకు కానీ, పళ్ళ తోటలకు కానీ, లేదా వంగ ఏదన్నా కూరగాయల తోటలకు కానీ దేనికైనా సరే గవర్నమెంటు 1,00,000 రూపాయలకి మనం 10,000 కట్టినట్లయితే మిగతా 90,000 రూపాయలు మొత్తం గవర్నమెంటే పెట్టుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. రైతులకి మనం ఇప్పుడు ఈ డ్రిప్ పెట్టుకున్న దానివల్ల ఏంటంటే నేను తోటలో కలుపు పట్టదు, కాలువలు చేసేది ఇటువంటి ఖర్చులు చాలా తగ్గుతాయి. సంవత్సరానికి వచ్చి కాలువలు చేసేదానికి, కాలువలు చెక్కేదానికైతే దాదాపు నాకు ఈ 400 నిమ్మ చెట్లకి కనీసం ఒక 10 నుంచి 15,000 20,000 మధ్యలో అవుతుంది. నాకు ఆ ఒక్క సంవత్సరంలో పెట్టిన ఖర్చే నాకు పూర్తి 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ ఈ తోట ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని సంవత్సరాలు
నాకు ఈ డ్రిప్ లైన్ ఉపయోగించేటట్టుగా చూశాను. కాబట్టి మీరు కూడా ఎవరన్నా నీళ్లు కట్టలేక కూలీలతో ఇబ్బంది పడుతున్నోళ్ళు అటువంటి వాళ్ళకి ఇది మెయింది. మనం ఆటోమేటిక్ స్విచ్ చేసేస్తే డైరెక్ట్గా నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. మనం పిండి కూడా ఆటోమేటిక్గా మనకు ఒక తొట్టి లాంటిది ఉంటుంది. దాంట్లో ఒక పైప్ స్విచ్ చేసి ఉంటారు. డైరెక్ట్గా అదే చెట్టుకి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లాంటి పరికరాలు పెట్టించుకున్నాము. మొత్తం మాకు పరికరాలు కానీ మేమే ఎటువంటి రూపాయి చెల్లించలేదు. మొత్తం గవర్నమెంటే పెట్టించింది. ఇటువంటి పథకాలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని మీ పళ్ళ తోటలని ఖర్చు తగ్గించుకొని అందరూ రైతులు మంచి లాభాల్లో బాటలో నడవాలని కోరుకుంటూ ఇట్లు మీ రైతుకు తోడు మీ రైతు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ముఖ్యమైన విషయం ఇంకొకటి మర్చిపోయాను. మీరు డబ్బులు ఎవరు కూడా నేరుగా ఎవరి చేతికి ఇవ్వకండి. డబ్బులు కట్టేటప్పుడు వరకు బ్యాంకులో డీడీ కట్టండి. డీడీ కట్టినట్లయితే ఆ డీడీ మన కాడ ఉందని వల్ల మనకి ఏదన్నా పైపులు అవి రాకుండా కానీ ఉంటే మళ్ళీ మన డబ్బులు మనం రిటర్న్ తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఎవరిని నమ్మే మటుకు చేతికి మటుకు డబ్బులు ఇవ్వద్దు. నేను చెప్పానని మీరు వీళ్ళకి ఇవన్నీ ఇవ్వకూడదు. మీరు ఖచ్చితంగా బ్యాంకులోనే డీడీ కట్టాలి. ముఖ్యమైన విషయం ఇంకొకటి ఏంటంటే, ఇది 5 ఎకరాల లోపల సన్నకారు రైతుల వరకు ఉపయోగిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం బాగా వర్తిస్తుంది. తెలంగాణలో అయితే నాకు తెలీదు. అక్కడ మీ సచివాలయంలో కనుక్కొని చేసుకోండి.